ఊరు మాత్రం ఇంకా ఏం మారలేదు, అంతా అలానే ఉంది. అయినా ఇప్పుడు ఏకాంబరం ఎక్కడున్నాడో ఏంటో. నన్ను చూసారా? చూడలేదు బాబు. మీరు? నువ్వు? చూడలేదు. ఏమండి, ఇతను ఎక్కడన్నా చూసారా? ఎవరు చూడలేదని చెప్తున్నారు. అసలు ఈ ఊరు వచ్చాడా? గోదావరిలో ఊళ్ళన్నీ ఒకేలా ఉంటాయి కదా, ఈ ఊరు అనుకొని వేరే ఊరేమన్నా వెళ్ళిపోయాడా? ఏమండి, ఇతను ఎక్కడ చూసారా? ఇతనా? ఇందాకే ఈశ్వర్ ప్రసాద్ గారు బంగ్లా ఎక్కడైనా అడిగాడు. దారి చూపిస్తే అటువైపు వెళ్ళాడు. ఈ పాటికి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ షిట్, నా అనుమానం నిజమే. మేడంకి రాహుల్ గురించి అనుమానం వచ్చి ఏకాంబరాన్ని ఇక్కడికి పంపించింది. ఇప్పుడు ఆ రాహుల్ని చూస్తే అంతే సంగతి. వెంటనే అమ్మకి ఫోన్ వెళ్ళిపోతుంది. తర్వాత జరిగే ప్రళయాన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఫోన్ ఎందుకు ఆఫ్ చేశాడు? ఆల్రెడీ చూసేశాడా ఏంటి? షిట్. ఈ గాలిపటం పట్టుకుని ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తా. చిన్ని, 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 చిన్ని. ప్రభా, చిన్ని ఎక్కడా కనిపించడం లేదు. ఏమో, ఎవరికి తెలుసు? చిన్ని లోపల కూడా లేదు ప్రభా. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, చూడలేదా? చెప్పు ప్రభా, ఎక్కడికి వెళ్ళింది? ఏహే, నేను ఫుల్ బిజీగా ఉన్నాను, కనబడట్లేదా ఏంటి? డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్తతో ఏమైనా బయటికి వెళ్ళిందా? చిన్ని, చిన్ని, చిన్ని. అత్త అత్త, చిన్ని ఎక్కడా? నాకు అడుగుతావేటే? చిన్ని నువ్వు తీసుకెళ్ళ
తీసుకెళ్లేదా అత్త? పిచ్చిగాని పట్టిందా? నేను దాన్ని ఎందుకు తీసుకెళ్తానే? నీతో నువ్వు రాకపోతే మరెక్కడికి వెళ్ళిపోయిందత్త? ప్రభను అడిగితే చూడలేదంటుంది. ఇక్కడే ఉండమని చెప్పాళ్ళనత్త. ఎప్పుడు అలా బయటికి వెళ్ళదు కదా. ఏటే ఆ? నాకు నా కూతురికి నీ సెల్లిని చూడడం తప్ప ఏరే పని లేదనుకుంటున్నావా? ఇక్కడే ఎక్కడ తిరుగుతుంటది, ఎల్లి చూడా. ఎల్ల చిన్ని చిన్ని మాయ దర్శంతాని. ఓ షిట్. పల్లెటూరంటే ఏ గుడిసో మిద్దో అనుకున్నాను. పెద్దిల్లే. వీళ్ళ ఇళ్ళు పెద్దవే, వీళ్ళ మధ్యన గొడవలు పెద్దవే. అయినా గొడవల సంగతి మనకెందుకు, వచ్చిన సంగతి చూసుకొని వెళ్ళిపోదాం. ఇల్లు దొరికింది అంటే సరస్వతి కూడా దొరికినట్టే. మేడం గారికి ఒకసారి అప్డేట్ చేద్దాం. కోరి మరీ సుప్రభాతాలు చదివించుకోవడం ఎందుకు? సరస్వతి దొరికాకే ఏ అప్డేట్ అయినా. లేకపోతే ఇంట్లో అస్సలు తోచట్లేదు. అలా బయటికి వెళ్ళొద్దాం. ఎవరండి లోపల? ఏమండి? ఎవరు రావట్లేదేంటి? ఏమండి లోపల ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎవరో తెలిసిన గొంతులో ఉంది. ఏమండి ఎవరన్నా ఉన్నారా? ఎవరండి లోపల? ఏమండి
లోపల. ఎవరండి మీరు? ఏం కావాలి? సరస్వతి కావాలండి. సరస్వత? లేదండి, ఇప్పుడే వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళింటికి. వాళ్ళింటికే? ఆ, అంటే సరస్వతి ఇక్కడ ఉండదా? ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇది ఏమైనా దాని తాతగారి ఇల్లా? ఇదొక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది సరస్వతికి. ఊరి చివరన ఏటు ఒడ్డున నాటకాల సుందరం ఇల్లంటే ఎవరైనా చెప్తారు. వెళ్ళండి. ఊరి చివర్న ఏటి ఒడ్డున. ఇంత పెద్ద బంగ్లా అడ్రస్ పట్టుకోవడానికే ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. ఆ నాటకాల సుందరం ఇల్లంటే ఇంకెన్ని పాటలు పడాలో, ఆ నాటకంలో ఇంకెన్ని పాత్రలు ఎదురవుతాయో. లక్ష్మి పిన్ని, చిన్ని చూసావా? లేదు సరసు, ఏమైంది? చిన్ని కనిపించట్లేదు పిన్ని. అయ్యో అవునా? ఎక్కడికి వెళ్తది? ఇక్కడే ఇక్కడ ఉంటది చూడు. చిన్ని, 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 చిన్ని. నమస్కారం వాగ్దేవి గారు. నమస్కారం. మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ గుర్తు రావట్లేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను చిన్నప్పటి మీ క్లాస్మేట్ ఎమ్మెల్యే శ్యామల భర్తని. నా భార్య తన స్నేహితురాలి గురించి 4 మాటలు మాట్లాడాలనుకుంటోంది. రా శ్యామల. ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉంటుంది అనుకుంటే చివరికి పల్లెటూళ్ళలో ఓ గృహిణిగా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఓ మీరా? గుర్తొచ్చారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎక్స్ ఎమ్మెల్యే కదా? యా, ఆఫ్ కోర్స్. మీకు తెలియాలనే అలా చెప్పాను. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఈయనెందుకు వచ్చారు? అసలు నా గాలి నీడ కూడా శ్యామలకి పడవు కదా, మరి తన భర్తను ఎందుకు పంపించినట్టు? చిన్ని 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 ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్ని? నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేను. నాకు మిగిలిన తోడు నువ్వే కదా చిన్ని. చిన్ని ఎక్కడున్నావు? చిన్ని చిన్ని సో చెప్పండి శ్యామల భర్త గారు. అప్పుడు శ్యామల మీరు కలెక్టర్ అని పరిచయం చేసినట్టు గుర్తు. కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ పర్సన్, జిల్లాకే నెంబర్ 1. అయినా మీరు శ్యామల భర్తగానే ఫేమస్ అయినట్టున్నారు. మీకు కూడా అలా పిలిపించుకోవటం ఇష్టం అనుకుంటా. శ్యామల మొగుడొచ్చి చెప్తే అత్త ఒప్పుకుంటదా? ఆడేసుకుంటది కదేటి? ఇట్స్ ఓకే. కానీ శ్యామలకి నా మీదున్న ఒపీనియన్ ఏంటో శ్యామల భర్తగా మీకు బాగానే తెలుసుంటుంది. అయినా నన్ను కలవడానికి నా ఇంటికొచ్చారంటే శ్యామలకి చెప్పే వచ్చారా? మరీ అంత భార్య కొంగుచాటు భర్తను కాదులేండి. అయినా నేను ఇక్కడికి వచ్చింది శ్యామల భర్తగాను రాలేదు, జిల్లా కలెక్టర్గాను రాలేదు. ఒక తండ్రిగా వచ్చాను. నాకు కొడుకున్నాడు. పేరు శిరీష్. చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుంచి చదువులో నెంబర్ 1. ఓ, ఇప్పుడు ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అక్కడ కూడా నెంబర్ 1. త్వరలో సొంతంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టబోతున్నాడు. నో డౌట్ అందులో కూడా నెంబర్ 1 అవుతాడు. వావ్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీరు మీ అమ్మాయి నవ్యకి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. మా అబ్బాయికిచ్చి చేస్తారేమోనని అడగడానికి వచ్చాను. గదేటి గబిల్ని అంత మాట అనేసినారు. శ్యామలతో సంబంధం అంటే మా అత్త సచ్చినా ఒప్పుకోదు. ఇప్పుడు నీ పని గెట్ అవుటే. ఏమంటారు? ఏమనాలా అని ఆలోచిస్తున్నాను. అయితే పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికే వచ్చారు అంటే శ్యామలకి చెప్పే వచ్చుంటారు. మరి మీతో శ్యామల ఎందుకు రాలేదు? రావడానికి మొహం చెల్లలేదా? అదేం లేదు. మీతో సంబంధం కలుపుకోవటం శ్యామలకు ఇష్టమే. కానీ మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది కదా. ఆ మంటల మధ్య మంచి మాట్లాడినా అది చెడుగానే మిగిలిపోతుందని ముందు నన్ను పంపించింది. అయినా నాకు తెలిసి మీ మధ్యనున్నది శత్రుత్వం ఏం కాదు, చిన్న ఎమోషనల్ క్లాష్ అంతే. ఈ సంబంధం కలుపుకుంటే అర్థం లేని అడ్డుగోడలన్నీ పోయి
చిన్నప్పటి మీ స్నేహం మాత్రమే మిగులుతుందని నా అభిప్రాయం. ఆలోచించండి. మీరు చెప్పింది నిజమే, కానీ అన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోలేం. ఆత్మాభిమానంతో తీసుకునే నిర్ణయాలు కొన్నుంటాయి. కలెక్టర్గా మేమే నాకు గౌరవం ఉంది. మీ అబ్బాయి క్వాలిఫికేషన్స్, అచీవ్మెంట్స్ అన్నీ నచ్చాయి. కానీ శ్యామలతో సంబంధం అంటే